అక్కడ పరిస్థితిని ఏంటో చెప్పడానికి. దుర్గా ప్రసాద్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏంటి, భద్రతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏలూరులో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే మరికొద్ది చెప్పండి దుర్గా ప్రసాద్. మనకి ఏలూరులో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించి మరికొద్ది సేపట్లో అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఉదయం 6 గంటల నుంచి కూడా అటు ఎవరైతున్నారో ఎలక్షన్ ఏజెంట్స్ కానీ అటు అధికారులు కానీ ఒక్కొక్కరుగా చేరుకుని ఇప్పుడే తమ స్థానాలకు అయితే వెళ్ళి కూర్చోడం జరిగింది. మరికొద్ది సేపట్లో అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అంటే అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు ఇప్పటికే ఈ కౌంటింగ్ సంబంధించి ముందుగానే ఇక్కడ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే 1000 మంది కౌంటింగ్ సిబ్బంది అయితే పాల్గొన్నారు. ఈ కౌంటింగ్ లో 1000 మంది, 99 మంది అభ్యర్థులు అయితే తమ అదృష్టాన్ని అయితే ఈ రోజు పరీక్షించుకునేందుకు అయితే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తుంది. ముఖ్యంగా 99 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉండగా ముఖ్యంగా కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యనే హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే తెలుపుతున్నారు. అదే విధంగా జిల్లాలో అంటే అత్యధికంగా అంటే 21 రౌండ్లలో ఇటు పోలవరం కానీ, నూజివీడు కానీ ఇటు 21 రౌండ్లో అయితే కౌంటింగ్ జరిగే ప్రక్రియ ఉంది. దీంతో జిల్లాలో ఈ మొదటిసారిగా అంటే ఈ 2 ఎక్కువగా లేట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లాలో అత్యల్పంగా అంటే ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాలు 16 రౌండ్లు అయితే ముగినున్నాయి. అయితే జిల్లాలో ఏలూరు గాను, ముందు ఉంగుటూరు గాని వచ్చే ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు జిల్లా అధికారులు, పోలీసులు కానీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు దరిదాపుల్లో అంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ఎవరు రాకుండా ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అయితే కూడా విధించారు. అదే విధంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో 144 సెక్షన్ అయితే విధించి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారాగా కాస్తున్నారు. అదే విధంగా అంటే గెలుపోటములు అనంతరం అయితే ఇటు రాజకీయ నాయకులకి కానీ ఎవరికైనా అంటే ఇటు బాణాసంచకు కానీ, ర్యాలీలు కానీ ఇటు పోలీసులు ఎవరు అనుమతి లేదంటూ కూడా ముందే ఇచ్చారు. అటువంటి వారు ఎవరైనా చేస్తే వారిపై కఠినంగా చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, అయితే దుర్గా ప్రసాద్, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి కొన్ని క్షణాల్లోనే మనకి ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ ప్రారంభం కానుంది. మరి ఈ నేపథ్యంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇక దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకెంతసేపట్లో స్టార్ట్ కాబోతోంది పోస్టల్ బ్యాలెట్? పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మరి కొద్ది సేపట్లోనైతే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంది. జిల్లాలో అంటే ఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ఈ నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఈ కౌంటింగ్ ప్రక్రియ ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్ ని తెరుస్తారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగించింది. ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్లు ముందు లెక్కించినప్పటికీ కూడా ఆ తదుపరి అంటే ఈవీఎం లెక్కింపు అనంతరం పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ తెలియజేస్తామంటూ కూడా అధికారులు మరో పక్క తెలియజేశారు. అంటే పోస్టల్ బ్యాలెట్ ముందుగా తెరిచినప్పటికీ కూడా రిజల్ట్ కొంచెం లేట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జ్యోతి, ఓకే, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఎస్ అఖిల, ఇంకా మనకి అప్డేట్స్ ని అందించడానికి అయితే బ్రహ్మేంద్ర అలాగే రాజు కడపలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కడప నుంచి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి, మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సో అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? రాజు చెప్పండి. ఎస్ రాజు చెప్పండి రాజు. మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి రాజు. ఎన్నిక ఫలితాల కోసం ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మరి అభ్యర్థులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు తెరపడబోతుందని కూడా చెప్పవచ్చు. కడప నగర శివారులో ఉన్నటువంటి మౌలానా మరి ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మనం ఉంటున్నాం. ఈ యొక్క విశ్వవిద్యాలయం వద్ద నుంచి కూడా మరి 21 రోజు నుంచి కూడా 14 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఓట్లు నమోదైన తర్వాత ఇక్కడే మొత్తం అంతా కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కడప పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటున్నాయి. 7 నియోజకవర్గాలు గాను కడప జిల్లాకు సంబంధించి మొత్తము 16 లక్షల మంది ఓటర్లు ఉంటున్నారు. అందులో 13 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి గత 2 రోజుల నుంచి కూడా చూస్తే కడప జిల్లాతో మొత్తం కూడా మరి 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది.
జరిగింది. మరి అదే విధంగా కడప నగరంలో కూడా కర్ఫ్యూని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే కడప నగరం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, కడప నగరంలో కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయించడం జరిగింది. అయితే మొదట ఉదయం 7 గంటలకల్లా మరి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 7 గంటలకల్లా మరి కౌంటింగ్ ఏర్పాటు వద్దకు చేరుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఉంటున్నారో, అయితే అభ్యర్థుల తరపున ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఒక పెన్ను పేపర్ మాత్రమే తీసుకొని రావాలని కూడా ఇప్పటికీ మరి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కడప జిల్లాలో చూస్తే మొత్తంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతి. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎస్, అలాగే మరిన్ని అప్డేట్స్ని అందించడానికి అన్ని కేంద్రాల వద్ద రిపోర్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి భీమవరంలో పరిస్థితి ఏ విధంగా